మీరు ఉద్యోగం చేస్తున్నారా? మీ జీతం నుండి పీఎఫ్ కట్ అవుతుందా? అయితే ఈపీఎఫ్ఓ నుండి వచ్చిన ఈ సరికొత్త అప్డేట్స్ ఖచ్చితంగా మీకోసం. కేవలం మొదటి ఆర్థిక సంవత్సరం 2025-26 గాను ఈపీఎఫ్ ఖాతాలపై వడ్డీ రేటును 8.25%గా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టర్స్ ఖరారు చేసింది. గత ఏడాదితో పోలిస్తే వడ్డీ రేట్లో ఎలాంటి మార్పు లేదు, స్థిరంగా కొనసాగుతుంది. మీ పీఎఫ్ ఖాతాలో త్వరలోనే ఈ వడ్డీ జమ కానుంది. ఇకపై యూపీఐ ద్వారా మన పీఎఫ్ అమౌంట్ విత్డ్రాల్ చేసుకోవచ్చు. అది ఇంకా సులభతరం కాబోతుంది. కేంద్ర కార్మిక శాఖ సరికొత్త టెక్నాలజీ రిఫార్మ్స్ తీసుకొస్తుంది. దీని ప్రకారం ఇకపై యూపీఐ ద్వారా నేరుగా మీ అకౌంట్లోకి పీఎఫ్ విత్డ్రాల్స్ జరిగేలా సరికొత్త సిస్టమ్ను అందుబాటులోకి తెస్తున్నారు. దీనివల్ల క్లైమ్స్ చాలా వేగంగా సెటిల్ అవుతాయి. 1000 లోపు అకౌంట్స్ ఆటో సెటిల్మెంట్ ఆప్షన్ అనేది తీసుకొస్తున్నారు. సో దీనివల్ల పీఎఫ్ అకౌంట్లో 1000 లేదా అంతకంటే తక్కువ బ్యాలెన్స్ ఉంటే వాటిని ఎలాంటి అప్లికేషన్ లేకుండా ఆటోమేటిక్గా సెటిల్ చేసే పైలట్ ప్రాజెక్ట్ను ఈపీఎఫ్ ప్రారంభించింది. దీని ద్వారా దాదాపు 1.33 లక్షల ఖాతాల్లో ఉన్న సొమ్ము నేరుగా లబ్ధిదారులకు చేరుతుంది. ఈపీఎఫ్లో వచ్చిన సరికొత్త రూల్ ఈపీఎస్ స్కీమ్స్ ప్రభుత్వం కోడ్ అనే సోషల్ సెక్యూరిటీకి అనుగుణంగా కొత్త ఈపీఎఫ్ స్కీమ్ 2026 స్కీమ్లను ప్రవేశపెడుతుంది. పాత నిబంధనల స్థానంలో వచ్చే ఈ కొత్త రూల్స్ వల్ల పీఎఫ్ ట్రాన్స్ఫర్లు, మెంబర్షిప్, డిజిటల్ వెరిఫికేషన్లు మరింత సులభతరం కానుంది. చూశారుగా, టెక్నాలజీ సహాయంతో ఈపీఎఫ్ తన సేవలను మరింత వేగవంతం చేస్తుంది. మీ పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడానికి ఉమాంగ్ లేదా ఈపీఎఫ్ అఫీషియల్ పోర్టల్ను సందర్శించండి. ఇలాంటి మరిన్ని బిజినెస్ మరియు ఫైనాన్స్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.